సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ ఏదైతే ఉందో, ఢిల్లీలో బేసిక్గా 10 years ఓల్డ్ డీజిల్ వెహికల్స్ని, అదేవిధంగా 15 years ఓల్డ్ పెట్రోల్ వెహికల్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎస్పెషల్లీ న్యూఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఓల్డ్ వెహికల్స్ స్క్రాపేజ్ పాలసీని తీసుకురావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ప్లీ అనేది అపాయింట్ చేయడం జరిగింది, అంటే ప్లీ అనేది వేయడం జరిగింది. సో ఆ ప్లీని అంటే బేసిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ఒక తీర్పునిచ్చింది, కొంతవరకు రిలాక్సేషన్ ఇవ్వండి, ఓకే, బ్యాలెన్స్ ఎకాలజీ అండ్ సిటిజన్స్ రైట్స్ని బ్యాలెన్స్ చేయండి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. దీనితో కొంతమంది వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఊరట అనేది చేకూరిందనమాట. సో ఉన్న వెహికల్స్ అన్నిటిని కొంతమంది మిడిల్ క్లాస్ మెంబర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఆ వెహికల్ ఆదాయం. సో అలాంటి వెహికల్ని ఉన్న పరంగా బ్యాన్ చేసేసి 10 years నుంచి ఉన్నటువంటి వెహికల్ని బ్యాన్ చేసి ఎకాలజీని ఇంప్రూవ్ చేయండి అంటే కుదరదు కదా. వాళ్ళ యొక్క సిటిజన్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు టెంపరరీలీ హాల్టెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది బ్యాన్ ఆన్ డీజిల్ వెహికల్స్ ఓల్డర్ దెన్ 10 years. అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో 15 years వరకు ఉన్న వాటిని స్క్రాపేజ్ చేయాలని పాలసీ తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు టెంపరరీ హాల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ద కోర్ట్ ఈజ్ రివ్యూయింగ్ ది ప్లీ ఫ్రమ్ ఢిల్లీ గవర్నమెంట్ విచ్ ఆర్గ్యూస్ ఏజ్ బేస్డ్ బ్యాన్ ఈజ్ అవుట్డేటెడ్ అండ్ అన్ఫేర్. సో బేసిక్గా బ్లాంకెట్ బ్యాన్ అనేది ఇవ్వకండి ఒకేసారి. సో బేసిక్గా దాని తర్వాత వచ్చే ఏవైతే మనకి ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ని తగ్గించండి అని చెప్పేసి టెక్నికల్ ఓరియంటల్లో వెళ్ళండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ప్రపోజెస్ ఏ టెక్నాలజీ డ్రివెన్ పాలసీ బేస్డ్ యాక్చువల్ ఎమిషన్స్ BS6 స్టాండర్డ్స్, రెగ్యులర్ ఫిట్నెస్ టెస్ట్లు, అదేవిధంగా సింపుల్ ఏజ్ లిమిట్ని పెట్టండి. ఓకే, ఒకేసారి బ్లాంకెట్ బ్యాన్ తీసుకుపోయి ఒకేసారి వద్దు అని బ్యాన్ చేయకండి. కాకపోతే ఏంటంటే ఫేజ్ లెవెల్లో ఒక టెక్నికల్ రిలేటెడ్ మేనర్లో వెళ్ళండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ విత్ సిటిజన్ రైట్స్ అని బేసిక్గా పేర్కొనడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్ట్ చేయండి, అదేవిధంగా సిటిజన్ యొక్క రైట్స్ని కూడా కాపాడండి అని చెప్పేసి ఈ జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.